హలో అండి. ఈ వీడియోలో టేస్టీగా ఉండి సింపుల్‌గా, ఈజీగా అయిపోయే ఒక స్నాక్ రెసిపీని చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని 1, 2 పొరలు తీసుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. నేను క్రాస్‌గా కట్ చేస్తున్నాను కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా అని. అండ్ ఫైనల్‌గా స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి బాయిల్ చేయలేనివే. వీటన్నిటితో పాటు టొమాటోని కూడా సన్నంగా స్లైసెస్‌లా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద పిజ్జా సాస్‌ని అప్లై చేసుకోవాలి. అంటే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ సాస్ లేకపోతే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్‌తో డెకరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే కనుక దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు బ్రెడ్ మొత్తం కూడా. లేదా మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే కనుక దాన్ని ఇలా గ్రేట్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీని మీద కొంచెం బటర్ వేసి మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ బటర్ మీద పెట్టి ఒక మూతతో క్లోజ్ చేయాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే కింద బ్రెడ్ మాడిపోతుంది. 3 to 4 మినిట్స్ తర్వాత మనం ఈ మూతని తీస్తే కనుక చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయ్యి మన మినీ పిజ్జా రెడీ అయిపోయింది. ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా కుక్ చేసుకోవాలి. అంతే, మన యమ్మీ యమ్మీ మినీ పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని ఇంత సింపుల్గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ దీన్ని చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.